బులెటిన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. మరి కాసేపట్లో మహేశ్వరం డీసీపీని మంచు మనోజ్ కలవబోతున్నారు. డీసీపీతో మాట్లాడాక జల్పల్లి ఇంటికి వెళ్తారని సమాచారం. ఇప్పటికే మోహన్ బాబు ఇంటికి మహేశ్వరం డివిజన్ ఏసీపీ వెళ్లారు. ఉదయం నుంచి జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర హై డ్రామా నెలకొంది. మనోజ్ బౌన్సర్లను మోహన్ బాబు బయటికి పంపించేశారు. స్వయంగా మనోజ్ బౌన్సర్లను విష్ణు బయటకు పంపించడంతో ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. దీంతో మోహన్ బాబు ఇంటికి పహాడీ షరీఫ్ పోలీసులు వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మోహన్ అటువంటి కుటుంబ వివాదం ఇంకా రోజు రోజుకి ముదురుతుందని చెప్పాలి. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసుకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఎందుకంటే ఈరోజు దుబాయ్ నుంచి వచ్చినటువంటి మంచు విష్ణు వచ్చిన తర్వాత ప్రస్తుతం జలపల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి మంచు మనోజ్కి సంబంధించినటువంటి బౌన్సర్లందరినీ కూడా పంపించడం జరిగింది. దీంతో మంచు మనోజ్ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు ఇప్పటికొకవైపు మంచు మనోజ్ తన తండ్రి అనుచరుల పైన ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మరొకవైపు మోహన్ బాబు సైతం అదేవిధంగా మంచు మనోజ్ అదేవిధంగా ఆయన భార్య పైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పోలీసులు మోహన్ బాబు ఫిర్యాదు చేసిన తర్వాత వన్ సైడ్ అయిపోయారు. పూర్తిగా ఆయన తండ్రి వైపే మాట్లాడుతున్నారు, మా గురించి పట్టించుకోవడం లేదు పోలీసులు అనేటటువంటి ఆవేదన కూడా మంచి మనోజ్ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన ఉదయాన్నే ఆయన జల్పల్లిలో నార్సింగ్ లో ఉన్నటువంటి ఆయన నివాసానికి మంచి మనోజ్ వెళ్ళిపోవడం జరిగింది. మరి కాసేపట్లో డీసీపీతో మహేశ్వరం సంబంధించినటువంటి డీసీపీని కలిసి మంచి మనోజ్ మరింత ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం పైన ఆయనతో మాట్లాడేందుకు డీసీపీని కలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మరొక వైపు ముఖ్యంగా మంచి మనోజ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానంగా ఎందుకంటే ఆయన ముందు నుంచి ఆరోపణలు చేస్తున్నారు. మంచి విష్ణుకు సంబంధించినటువంటి అనుచరులే ముఖ్యంగా మోహన్ బాబుకు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో అవినీతికి పాల్పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే ఆ ఆధారాలతో పాటు స్టేట్మెంట్ కూడా ఇస్తానంటూ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మంచి విష్ణు ఏ విధంగా స్పందిస్తారు దీనిపైన మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరొకవైపు ఉదయాన్నే పహాడీ షరీఫ్కి సంబంధించినటువంటి పోలీసులు ఏసీబీతో పాటు అదేవిధంగా ఇతర పోలీసు అధికారులు కూడా మోహన్ బాబు ఫామ్ హౌస్ కి రావడం జరిగింది. అక్కడ విచారణ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మహేశ్వరం డీసీపీని మంచు మనోజ్ ఎప్పుడు కలుస్తారు అన్నది మాత్రం చూడాలి. మరొకవైపు మంచు విష్ణు మాత్రం ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా కొంత ఆస్తులకు సంబంధించినటువంటి ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా భేదాభిప్రాయాలు వచ్చి ఆ విషయంలోనే ప్రధానంగా మంచు మనోజ్ మోహన్ బాబు పై ఆయన అనుచరులు పుట్టారు అనేటటువంటి అంశంపైన ఫిర్యాదు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరొక వైపు మంచు మనోజ్ చేస్తున్నటువంటి ఆరోపణలో పోలీసులు పూర్తి విచారణ చేస్తారా, ముఖ్యంగా ఆయన వేడుకున్నట్లు 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకి అండగా ఉంటాయి అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. మొత్తానికైతే ప్రస్తుతం జల్పల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు ఇద్దరు కూడా ప్రస్తుతం లోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు దీంతో పాటు ఆ పని మనిషి ఏదైతే జల్పల్లో ఉన్నటువంటి మోహన్ బాబు నివాసంలో పనిచేసేటటువంటి పని మనిషి కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మోహన్ బాబుకు ఎన్ని రోజులుగా అంతర్గత గొడవలు జరుగుతున్నా అన్న దానిపైన కూడా ఆమె స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఈ అంశంలో తండ్రి గొడవ పడ్డారు, పరస్పరం నెట్టుకున్నారు. ముఖ్యంగా దెబ్బలు మాత్రం ముఖ్యంగా డబ్బులు మాత్రం తగ్గలేదు అనేటువంటి అంశాన్ని మంచి చెందుతుంది. మరొకవైపు మనోజ్ కు మోహన్ బాబుకు మధ్య చాలా రోజుల నుంచి గొడవలు నడుస్తున్నాయనేటటువంటి అంశాన్ని అయితే ఆమె స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు మనోజ్ వ్యవహార శైలి ముఖ్యంగా ఇంట్లో ఎవరికి నచ్చదనేటటువంటి అంశం స్పష్టమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మంచు మనోజ్ తో పాటు మౌనికను చేసుకోవడం, అదేవిధంగా మోహన్ బాబు ఇంట్లోకి ఎవరికి ఇష్టం అంటే ముఖ్యంగా మంచు భూమా మౌనికను చేసుకోవడం అనేది వివాహం చేసుకోవడం అనేటటువంటి అంశం ఇంట్లో
ఎవరికి నచ్చలేదు అనేటటువంటి అంశం కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు గొడవ జరిగినప్పుడు ఏదైతే మోహన్ బాబు అదేవిధంగా మనోజ్కి గొడవ జరిగినటువంటి సమయంలో ప్రధానంగా మనోజ్ తల్లితో పాటు అదేవిధంగా మనోజ్ భార్య మౌనిక కూడా అక్కడే ఉన్నారనేటటువంటి అంశాన్ని ఆమె స్పష్టం చేస్తూ ముఖ్యంగా మంచు లక్ష్మి కూడా నిన్న ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి తండ్రికి దాంతో పాటు నచ్చ చెప్పేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మోహన్ బాబుకు మంచు విష్ణు అంటేనే ఎక్కువగా ఇష్టపడతారు, ఆయన్నే ఎక్కువగా ప్రాణంగా చూసుకుంటారు వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం తండ్రి మోహన్ బాబుపై ఎవరైనా కోపం చేసినా అదేవిధంగా ఎవరైనా ఇతర కామెంట్ చేసినా ఆ విష్ణు ఊరుకోడనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఈ కుటుంబ వ్యవహారంలో ప్రధానంగా మోహన్ బాబుకి మంచు విష్ణు అంటేనే ఎక్కువగా ప్రాణంగా చూస్తాడు అనేటటువంటి అంశం అయితే పని మనిషి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరి అన్నది మాత్రం చూసినటువంటి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర. అన్న బెల్ట్ తీసుకొని కొట్టడానికి వచ్చింది. నా షాపును కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అన్న ఆగలేదు. దానివల్ల దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ. తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగలేదు, ప్రే చేసుకున్నారు అన్నీ. దెబ్బలు తగినంత ఇది ఏం పాతవి ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం మీద. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు పనిచేస్తారు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ అన్నుండు, మౌనిక ముందు, అమ్ముంది. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, మేడం వచ్చింది మధ్యాహ్నం కనిపించింది. లక్ష్మి మేడం అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా మాట్లాడమంటారు. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఎన్ని గంటలకైంది? నైట్, శనివారం నైట్. అంతేనా? ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు ₹1,00,000 చేతిలో పెట్టాడు, మంచిగా ఉన్నారు. మనోజన్న పాప ఉంది, ఆ పాపకు ₹1,00,000 చేతిలో పెట్టి మంచిగా మందలిచ్చి వెళ్ళాడు. కానీ మన విష్ణన్న పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక ₹50,00,000 నాకు వద్దు, మమ్మీ పంపించేసేయని మళ్ళీ